అరటిపండు న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు: జగనన్న గాలి తీసేసిన ఘోష, ఎవరు పోతా ఉన్నారమ్మా? సీనియర్ లీడర్ పోతా ఉన్నాడు. ఏమవుతుంది? నీళ్ళు ఏమవుతుంది? ఇంకోరు వస్తారు. దుర్గా, అల్టిమేట్గా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దుర్గా, ఎప్పుడైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకో, లీడర్ అనేవాడు ప్రజల నుంచి పుడతాడు. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. యా సీనియర్ లీడర్ అబ్బా, యా సీనియర్ లీడర్ పోతున్నారు. దుర్గా ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా గానీ ఒకటి గుర్తుపెట్టుకో, లీడర్ అనేవాడు ప్రజల నుంచి పుడతాడు. దుర్గా, నేను కూడా అవుతా లీడర్, నేను కూడా అవుతా ప్రజల నుంచి లీడర్. సేవల నుంచి అవ్వను, ప్రజల నుంచి అవుతా. రోజా ఈ కూజా పగులుద్ది అని అంటున్న ఆంధ్ర ప్రజలు కేవలం జగన్ గారిని టార్గెట్ చేసి మాట్లాడటం చూస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న నీచ నికృష్ట రాజకీయాలు అందరూ కూడా గమనించి ఆ చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెప్పమని కోరుకుంటున్నా. ఇక ఫైనల్ గా తనని ఎవరో నమ్మరు అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఫ్రేమ్ లోకి తీసుకురావడం చూస్తున్నాం. అంటే చెప్పు. అంటే ఈ లడ్డూలో కల్తీ జరగలేదు, ఇది నాకెక్కడొచ్చి ఆ పాపం చుట్టుకుంటుందన్న భయంతో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారనేది ఈ రోజు మాకు అందరికీ అర్థమవుతున్న విషయం. దుర్గా గుడిలో క్షుద్ర పూజలు చేయించింది చంద్రబాబు నాయుడు. విజయవాడలో 25కు పైగా పవిత్రమైన దేవాలయాల్ని కూర్చింది చంద్రబాబు నాయుడు. పూజల్లో బూట్లు వేసుకొని పూజలు చేస్తూ అన్ని తొక్కేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి చంద్రబాబు నాయుడు కోసం ఎన్ని ప్రాయశ్చిత్త దీక్షలు చేసినా ఆయనైతే దేవుడు క్షమించడు. గాలి వేదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? ఇన్నాళ్ళు జగన్ చేసే తప్పులు చూసి ఒక్క మా ఆంధ్ర వాళ్ళనే ఏడుస్తుంది, ఇప్పుడు యావత్ దేశమంతా ఏడుస్తుంది. असंख्य सनातनियों की आस्था के साथ अनर्थ करने की एक खबर को लेकर है। जो लड्डू का प्रसाद बांटा जाता है उसे तैयार करने वाले घी में मछली के तेल और जानवरों की चर्बी की मिलावट पाई गई। आज से करीब 2 साल पहले मैंने ये वीडियो बनाया था जिसमें मैंने तिरुपति के मंदिरों में क्रिश्चियन लोगों को जॉब देने के मुद्दे को उठाया था। मुद्दा बहुत ज्यादा गंभीर था क्योंकि हिंदू मंदिरों में क्रिश्चियंस को काम पे क्यों लगाया गया है। जो हमारे मंदिरों में जूता चप्पल पहनकर घूमते हैं, वो वीडियो 4 लाख से भी ज्यादा लोगों ने देखा था और उस समय अगर कदम उठाए गए होते तो शायद आज ये दिन हमें ना देखना पड़ता। तिरुपति का बालाजी मंदिर जहाँ हर दिन लाखों लोगों को खाना खिलाया जाता है, जहाँ लाखों की संख्या में हर रोज लोग बालाजी के दर्शन करने आते हैं और भगवान को भोग लगाए जाने वाला प्रसाद लेकर अपने सभी परिवारजनों में बांटते हैं, आज उसी प्रसाद में गाय के चर्बी के अंश मिले हैं, सुअर की चर्बी के अंश मिले हैं और मछली के चर्बी के अंश मिले हैं। इस वीडियो के लिए रिसर्च करते समय मेरी आंखें नम हो गई थी क्योंकि हमारी आस्था को हर तरफ से बर्बाद करने का यह षड्यंत्र लग रहा था। Prasad is very important for us and having such news coming from a very high reputed person is really concerning. Since last 5 years, there has been a decrease in the quality of the laddus, the taste of the laddus, the shelf life of the laddus. के मुख्य दोषी हैं उनको फांसी की सजा होनी चाहिए। మా బెజవాడ కనకదుర్గాదేవి గుడి మెట్లని శుద్ధి చేయడంతో పాటు కొంతమంది సన్నాసులను కూడా శుద్ధి చేసి పడేసిన పవన్ కళ్యాణ్
వైసీపీని నాయకులు విమర్శించే నాయకులు ప్రత్యేకంగా చెప్తున్నాం, సనాతన ధర్మాన్ని జోలికి రాకండి. తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి, లేదా మాకు సంబంధం లేదని చెప్పండి. అంతేగాని మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడితే ఎవ్వరూ క్షమించం. ఇక్కడ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు, మీరు హిందువులే, నోటికొచ్చినట్టు మాట్లాడకండి. తమాషాలుగా ఉందా మీకు? ఈయన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడేది, పంది కొవ్వు చాలా ఖరీదైంది, ఆ కొవ్వు లడ్డు నెయ్యితో ఎలా కలుపుతారు? నెయ్యి 300 రూపాయలు ఉంటే పంది కొవ్వు 1200 రూపాయలు. బంగారంతో రాగి కలుపుతారా? ఇత్తడిలో పుత్తడి కలపరు. చెంబు తయారులో ఎవరైనా బంగారం కలుపుతారా? మదవెక్కిన మాటలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. మదవెక్కి వస్తే ఇట్లాంటి మాటలే వస్తాయి. మీరు నా మీద కోర్టులో కేసులు వేసుకుంటారో ఏమి చేసుకుంటారో చెప్తా. మీరు ఏజీపీలు కదా, మీ దగ్గర వేల కోట్ల డబ్బులు ఉన్నాయి కదా, వేసుకోండి కోర్టులో, చెప్పండి. మొన్నటికి మీద ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. అదే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదంట. అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం. I have extreme respect for you. Kani, when it comes to secularism, Prakash Raj Garu, it is a two-way, not one way. I have extreme respect for you. You know that. Prakash Raj Garu, you have to learn your lessons. I respect you. It's not just Prakash Raj Garu, all the people who think in the name of secularism, you're going haywire. Let me tell you guys, we are extremely hurt. Don't make a mockery out of our sentiments. We are deeply, deeply hurt. Prakash Raj kuda chepta unnanu. Don't you ever forget. Before you come and think 100 times and say, talk about Sanatana Dharma. Enough of this. Chalu. Istaniki maatladta unnaru Sanatana Dharma meeda. Hey, నా సంగతి నీకు తెలీదు కాబట్టి లోపల దాకొచ్చో, లేదంటే గేట్ బయట తనుండేవాడిని. అవుట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.